హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. మీకు ఒక అద్భుతమైన బాండింగ్ చూపిస్తాను. ఆన్ ది స్క్రీన్ కాదు, ఆఫ్ ద స్క్రీన్. ఈ సీన్ వచ్చేటప్పటికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ట్రేజర్ లాంచ్ టైం అనమాట. లాస్ట్ మంత్లో జరిగింది. ఆ రోజు విజయశాంతి గారి పుట్టినరోజు అనమాట. సో కళ్యాణ్ రామ్ గారు ఇలా స్టేజ్ మీద ఆవిడకి కేక్ తినిపిస్తున్నాడు. ఇలా ఈ మూవీలో కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి గారు తల్లి బిడ్డలుగా యాక్ట్ చేశారు. మూవీలో అయితే తల్లి బిడ్డలుగా యాక్ట్ చేశారేమో కానీ ఆఫ్ ద స్క్రీన్ వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది అనమాట. అంత అటాచ్మెంట్, అంత బాండింగ్ రావటం అనేది అస్సలు మామూలు విషయం కాదనమాట. మూవీ రిజల్ట్ ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళిద్దరి బంధానికి నేను ఫిదా. ఈ మూవీ వచ్చి April 18 అంటే నిన్న ఫ్రైడే రోజు రిలీజ్ అయింది. అయితే మూవీకి రిలీజ్కి ముందే వీళ్ళు చక్కగా తిరుపతి వెళ్ళి ఆ వెంకన్న స్వామి దర్శనం కూడా చేసుకొని మూవీ అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకొని వచ్చారు. ఇక స్టోరీలోకి వెళ్తే పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ గుర్తుంది కదా, వైజయంతి. ఆ మూవీలో వైజయంతి క్యారెక్టర్కి ఒక కొడుకు పుడితే ఆ తర్వాత జరిగే స్టోరీయే ఈ మూవీ. ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్. పోలీస్ లాకప్ మూవీ వచ్చి ఇప్పటికీ మోస్ట్లీ 25 years. కానీ ఈ ఏజ్లో ఆవిడ ఈ మూవీలో చేసిన స్టాండ్స్ చూసి రియల్లీ వావ్ అనాల్సిందే. డైరెక్టర్ ఈ స్టోరీని కళ్యాణ్ రామ్కి వినిపించినప్పుడు అమ్మ ఒప్పుకుందా, అమ్మ ఒప్పుకుంటేనే నేను ఈ రోల్ చేస్తాను అని చెప్పాడంట. అలానే విజయశాంతి గారు కూడా బాబు ఈ స్టోరీ ఒప్పుకున్నాడా అని అడిగిందంట. నిజంగా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ని చూపించారు స్క్రీన్ మీద. సూపర్బ్ అనమాట. నందమూరి ఫ్యామిలీలోనే కళ్యాణ్ రామ్ గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అనమాట. తను చాలామంది కొత్త డైరెక్టర్లని, టెక్నీషియన్స్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. తను కథని ఎంపిక చేసుకునే విధానము, కష్టపడే తీరు, తన వ్యక్తిత్వము, ఇలా ఎన్నో. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బింబిసారాలో ఏం అందంగా ఉన్నాడండి ఆ రాజు గెటప్లో. ఇక ఈ మూవీలో స్టోరీ విషయానికి వస్తే మెయిన్ పిల్లర్ విజయశాంతి గారు అని చెప్పొచ్చు. హీరో గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా తల్లి కొడుకుల మధ్య ఆ బాండింగ్, అండర్స్టాండింగ్స్ అనేవి చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ ఎండింగ్ సీన్లో అమ్మ కోసం తను చెయ్యిని కట్ చేసుకునే సీన్ చూస్తే కంటతడి పెట్టని వాళ్ళు ఉండరు. స్టోరీ చాలా బాగున్నా కూడా స్క్రీన్ ప్లే కాస్త వీక్గా అనిపించింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఉన్నంత వరకు. టోటల్లీ నా ఫీల్ అయితే అబవ్ యావరేజ్ అని చెప్తాను నేను. ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఫీల్ అనమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.